చాలా మందికి మూగా చెవి అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉంటారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకళ్ళైనా ఉండొచ్చు, లేదు అంటే ఇద్దరు కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్కి పుట్టే పిల్లలు కూడా డెఫ్ అండ్ డమ్తో పుడతారా, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఇంకా ఏదైనా మెంటల్లీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా అలాంటి పిల్లలే పుడతారా అనే డౌట్స్ చాలా మందికి ఉంటున్నాయి అన్నమాట. సో అట్లా ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ డెఫ్ అండ్ డమ్ ఎలా వచ్చింది వాళ్ళకి అంటే వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ లోపాల వల్ల ఏదన్నా వచ్చిందా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ అయిన తర్వాత కానీ, లేదు అంటే కొన్నిసార్లు ఏమైందంటే చాలా ఎక్కువ నాయిస్కి అంటే సౌండ్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా చాలామంది ఈ ఈ సౌండ్స్ వినపడకుండా ఆగిపోతాయి అన్నమాట. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. నిజంగా అది జెనెటిక్కా అనే దాని గురించి సో జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని మనం దాంట్లో జెనెటిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ఐవీఎఫ్ చేయించుకొని ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత నార్మల్గా ఉన్న ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే నార్మల్ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు ఇది జెనెటిక్ సమస్య కాదు అనుకోండి, ఆబ్వియస్గా పుట్టే బేబీ లోపాలతో పుట్టకపోవచ్చు అనమాట. సో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు నిజంగా మీకు డెఫ్ డమ్ ఒకటే కాకుండా ఇంకా ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా మీ ఫ్యామిలీలో మెంటల్ డిజార్డర్ బేబీస్ ఏదన్నా ఉన్నా కూడా మీకు చాలా డౌట్స్ వస్తూ ఉండొచ్చు. సో మీరు జస్ట్ ఊరికనే మాకు అలాంటి బేబీసే పుడతారు అన్న థాట్లో ఉండిపోయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఉండకపోవటం కరెక్ట్ కాదు. సో ఇట్లాంటి కేసెస్ మీ ఫ్యామిలీలో ఉన్నా, మీకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు. అసలు మీకు ఈ డెఫ్ అండ్ డమ్ కానీ, ఈ మెంటల్ రిటార్డ్నెస్ ఇవన్నీ దేనివల్ల రీజన్ ఏంటి అనేది మేము కనుక్కొని దాని ప్రకారంగా ఎలా మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో అండ్ మీకు ఎలా హెల్దీ బేబీ అనే వాళ్ళు పుడతారో అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేస్తాం. సో అనవసరంగా కూర్చొని ఇది నిజంగానే ఇట్లాగే ఉంటుంది అనేది మటుకు ఎప్పుడు ఆలోచించబాకండి. ఫర్ ష్యూర్ మీరు వస్తే మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ అన్నిటికీ ఎక్కడైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీకు మంచి హెల్దీ బేబీ ఇచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. థ్యాంక్ యూ.